వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎస్టర్డే క్లాస్లో మనము రోమన్ నెంబర్ 2లో ఫోర్ ప్రాబ్లమ్స్ చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 5. ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చాడండి. షో దట్ మనల్ని ఇది చూపించమన్నాడు. అండ్ దీన్ని ఉపయోగించి మళ్ళీ దీన్ని కూడా సాల్వ్ చేయమంటున్నాడు. ఫస్ట్ కేస్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకొని దీన్ని షో దట్ చేద్దాము. ఫస్ట్ f of x is equal to 4 to the power of x divided by 4 to the power of x plus 2. ఇప్పుడు ఏంటండి, f of 1 minus x is equal to, ఇప్పుడు x ప్లేస్లో నేను 1 మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 4 ప్లస్ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 4 ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ అనే ఫార్ములా లాగా రాసుకోవడానికి ట్రై చేద్దాం. 4 టు ద పవర్ ఆఫ్ 1 డివైడెడ్ బై 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ 4 టు ద పవర్ ఆఫ్ 1 డివైడెడ్ బై 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామండి, ఎల్సిఎం చేద్దాం. పైదాన్ని ఏం చేయడానికి కాదు, 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ 4 డివైడెడ్ బై 4 ప్లస్ 2 ఇంటూ 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్. దీన్ని తీసుకెళ్తే ఇంటూ అవుతుంది కదండి. 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్, ఈ 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్, ఈ 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 డివైడెడ్ బై 4 ప్లస్ 2 ఇంటూ 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్. దీంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నానండి, 4 డివైడెడ్ బై ఇందులో నుంచి 2ని కామన్ తీస్తున్నాను. 2 ఇంటూ 2 ప్లస్ 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఈ 2 1s 2, 2 2s 4. ఇప్పుడు ఏంటండి, స్టెప్ 2/2 ప్లస్ 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఇదేంటండి, ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఇదేంటండి, ఎల్హెచ్ఎస్. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏంటండి, 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి, 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎల్సిఎం చేసామనుకోండి, ఇది ఇట్లా పైకి వచ్చేస్తుంది కదా. 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఈ 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్, ఈ 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయితే 2/4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఇదేంటండి, ఆర్హెచ్ఎస్. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం అనుకోండి. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతుంది కదండి. దెర్ఫోర్ ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇదేంటండి, ఈక్వేషన్ నెంబర్ 3. ఒక్కసారి ఏం చేసామో మళ్ళీ చూద్దామండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడండి, ఏంటి, 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై 4 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్, ఇక్కడ గివెన్ ఇచ్చారు కదా, దానిలో ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ ఎక్స్ అనేది నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చేశాక ఇప్పుడు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ లాగా రాసుకొని దీన్ని ఎల్సిఎం చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. దాని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను. అదేవిధంగా ఇచ్చిన గివెన్లో ఆర్హెచ్ఎస్ని తీసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను. చేసి ఎల్సిఎం తీసుకుంటే ఇంకొక వాల్యూ వచ్చింది. ఆ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ 1 ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అని రాసుకున్నాము. నెక్స్ట్ ఇంకేం చేయమన్నాడు, ఈ ఇచ్చిన దాని నుండి మళ్ళీ ఈ వాల్యూస్ని కనుక్కోమంటున్నాడు. ఎఫ్ ఆఫ్ 1/4 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3/4. ఇది ఇచ్చాడండి, మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు, దీని నుంచి కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఏం లేదండి, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 3/4 తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ 3/4 ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ ఇంటూ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి 1 మైనస్ 1/4 ఎలా రాసుకున్నాను అని అంటే ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసి ఒకసారి చెక్ చేసుకుందాం. 4 ఇంటూ 1 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3/4 అదే కదండి మనకు వచ్చింది. దాన్ని అందుకే ఈ విధంగా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఇప్పుడు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1/4 ఇది ఏ విధంగా రాసుకున్నాను అంటే ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ 3 నుంచి ఈ విధంగా రాసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం లేదండి ఎఫ్ ఆఫ్ 3/4 ఈ ఎఫ్ ఆఫ్ దీన్ని ఇటు పంపించేస్తే మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 1 ఇది ఏంటండి ఈక్వేషన్ నంబర్ 4. నెక్స్ట్ ఏంటండి ఎఫ్ ఆఫ్ 1/2 అనే దాన్ని తీసుకొని మళ్ళీ ఎఫ్ ఆఫ్ 1 మైనస్ 1 లాగా రాస్తున్నాను. ఎందుకంటే ఏ విధంగా రాసానంటే 1 మైనస్ 1/2 నథింగ్ బట్ 2 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి 1/2 దాన్నే ఈ విధంగా రాసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1/2 ఇది ఎలా రాసానండి ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ 3 లాగా రాసాను. ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుండి ఈ విధంగా రాసాను. ఇప్పుడు ఏంటి ఎఫ్ ఆఫ్ 1/2 ఈ ఎఫ్ ఆఫ్ 1/2 ఇటు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ఇప్పుడు హాఫ్ ఇంటూ హాఫ్ ఎంత అవుతుందండి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 1 ఉంది కాబట్టి ఇది ఈక్వేషన్ నంబర్ 5 అండి. ఈక్వేషన్ నంబర్ 5. ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ 4 and 5 ప్రకారం ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ 4 and 5 ప్రకారం ఏం రాస్తున్నానండి 4 అంటే ఎఫ్ ఆఫ్ ఫ్రమ్ ఈక్వేషన్ నంబర్ 4 ప్రకారం ఏంటండి ఎఫ్ ఆఫ్ 3/4 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/4 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 మనల్ని కనుక్కోమన్నది ఇదే కాబట్టి ఎఫ్ ఆఫ్ 3/4 ఇక్కడ ఉంది చూడండి ఎఫ్ ఆఫ్ 3/4 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/4 వాల్యూనే కదా కనుక్కోమన్నది. ఇప్పుడు మన ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి ఏంటండి ఎఫ్ ఆఫ్ 3/4 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/4 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 ఇదేంటంటే ఫ్రమ్ ఈక్వేషన్ 4 and 5 ప్రకారం ఈ రెండు వాల్యూస్ని కలిపితే ఎంత వచ్చిందండి మనకు ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇదేంటండి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 అంటే ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇదే అండి మనం కనుక్కోమన్న వాల్యూ. ఫస్ట్ ఒక్కసారి మళ్ళీ ఏం చేసామో చెక్ చేసుకుందాము. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడండి 4x/4x + 2 దాంట్లో ఎక్స్ ప్లేస్లో 1 - ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చేశాక ఒక వాల్యూ వస్తుంది ఎల్హెచ్ఎస్ వాల్యూ. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ని కూడా తీసుకొని సాల్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 - ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 - ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇది ఉపయోగించి మనల్ని దీని యొక్క వాల్యూ అనేది కనుక్కోమన్నాడు. అందుకే నేను ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఇందులో ఉంది కదండి 3/4 దాన్ని ఈ విధంగా 1 - 1/4 లాగా రాసుకున్న తర్వాత ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 ప్రకారం ఈ విధంగా రాసుకున్నాను దాన్ని. నెక్స్ట్ దాన్ని ఈ ఎఫ్ ఆఫ్ 1/4 అనేది ఇటు వస్తే ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దీనికి ఒక ఈక్వేషన్ ఇచ్చుకున్నాను, ఒక నంబర్ ఇచ్చుకున్నాను. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 1/2 వాల్యూ కూడా కనుక్కొని ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా రాసుకొని ఆ రెండింటిని యాడ్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది. ఫ్రమ్ ఈక్వేషన్ 4 and 5 ప్రకారం ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2. మనల్ని కనుక్కోమన్న వాల్యూ అదే కదండి, మనం కనుక్కోమన్న వాల్యూ అదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.